మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సంఘానికి, మన తోటి బ్రదర్స్ సిస్టర్స్కి మన ఈ పునరుద్ధాన దినాన్ని నేను దేవుని ఆరాధించడానికి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచాం. ఇక్కడ ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం, యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5, 6, 7 వచనాలు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను. ఆయన యందు నిలిచిన వాడను చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్ననో అలాగునే తన్ను నడుచుకున్న బద్దులమై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనిని వలన తెలుసుకునిచున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్ణ ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయట లేదు. ఈ పూర్ణ ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. ఒకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందు సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని దూషించిన వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడని ఆయన యందు అభ్యంతర కారణమే ఏదీ లేదు. సహోదరుని దూషించిన వాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలుగు చేసెను గనుక తను ఎక్కడికి పోనుచున్నాడో అతనికి తెలియదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ గమనించాలా, ఆయన వాక్యము ఎవడైతే గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనుచున్నాడు. ఆయన హల్లెలూయా పరిపూర్ణమైన. ఈరోజు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణంగా నీలోని ఉందని ఏ సూచన వస్తుందంటే, నీ పొరుగువారు, నీ స్నేహితుడు, నీ బంధువులు ఎవరైనా అవ్వచ్చు, నీ పొరుగువారు దూషిస్తే, అపహసిస్తే నువ్వు చెప్పుకుంటున్నావు, నేను దేవుని నమ్ముకున్నానని, యేసు ప్రభువు నమ్ముకున్నాడని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, చీకట్లోనే నివసిస్తున్నావు. ఒకరిని నువ్వు దూషిస్తే, ఒకరిని అపహాసిస్తే, ఒకరిని అసహించుకుంటే నిజమైన ప్రేమ నీలోని లేదు. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఒక మాటల్లో ఏంటి చెప్తున్నాడంటే, మోసే ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ యేసు ప్రభువు వచ్చే లోపలికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన ప్రభువుని సేవించాలి. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే నీ పొరుగువారిని ప్రేమిస్తావో పరిపూర్ణత, దేవుని తండ్రి ప్రేమ పరిపూర్ణతగా నీలోని నివాసము ఉంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోని నివాసం చేస్తాడో, ప్రతి ఒక్కరితోని సహజమైన వరకు అందరితోని నువ్వు సమాధానపడి ఉంటావు, సమాధానంతో ఉంటావు. ఎవరికి విరోధంగా ఉండవు. ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడితే నువ్వు సమాధానంతోనే ఉంటావు. కానీ వాళ్ళ మీద కక్ష, ఉద్రేకము ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమ పరిపూర్ణమైనది, దేవుని ప్రేమ పరిశుద్ధమైనది, దేవుని ప్రేమ నిజమైన ప్రేమ, పరిపూర్ణంగా తండ్రి ప్రేమ మనలో ఉండి అందరినీ మనము ఆదరిస్తున్నాం, అందరినీ సమాధానంతో ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లోని సమాధానం నీలోని లేకపోతే, ఈరోజు నేను చెప్తున్నా,
సమాధానము మీలోని లేకపోతే సమాధాన పడమన్నాడు యేసు ప్రభు. వెళ్ళి సమాధాన పడమన్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చిన కానుక కూడా దేవుడు అంగీకరించాడు. అందుకనే మత్తయి సువార్తలో ఒక వాక్యం సెలవిస్తుంది, నువ్వు సమాధాన పడకుండా నువ్వు ఇచ్చిన కానుక పక్కన పెట్టి ఎవరితోనైతే సమాధానం లేదో, ఎవరితో అయితే నీ శత్రువులు ఉన్నారో ముందు వెళ్ళి వాళ్ళతోనే వెళ్ళి సమాధానం పడమన్నాడు దేవుడు. అప్పుడే వచ్చి నువ్వు ఇచ్చిన కానుక అంగీకరిస్తా అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఒకటి చెప్తున్నా, ఈ సమాధానం నీలోనికి లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోని లేడని లెక్క. నీలోని నెమ్మది, శాంతి, సమాధానము, ఆనందము లేకపోతే నిజమైన ప్రేమ, పరిశుద్ధాత్ముడు నిజమైన ప్రేమ నీలోని పుట్టిస్తాడు. ఎప్పుడైతే పరిపూర్ణంగా అవుతుందో, అంటే ఎవరికి మనం శత్రుత్వము కాదు, మన శత్రువు ఉన్నాడు ఆకాశమందు, అంటే ఆకాశ మండల దురాత్మ సమూహంతో మనము పోరాడుచున్నాం, కానీ శరీరముతో మనము పోరాడలేదు. ఎఫెసీ పత్రికలోని క్లియర్గా రాసింది, ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మనము పోరాడుచున్నాము, నిజమైన ప్రేమ నీలోని ఉన్నప్పుడు అందరితోని మ్యాక్సిమం అందరితో సమాధాన పడి ఉంటావు. ఆఖరికి నీ శత్రువులు కూడా క్షమిస్తావు నువ్వు. అందుకనే ఒకసారి చూద్దాం ఎఫెసీ పత్రిక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చిన సర్వాంత కాచుచము ధరించుకునిడి. ఏలేమనగా మనము పోరాడున్నది శరీరములతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధంలోగు లోకనాథులతోనే, ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము. ఆకాశ మండల సమూహంతో. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ పరిపూర్ణ దేవుని ప్రేమ పరిపూర్ణంగా నీలోని నివాసించాలంటే మ్యాక్సిమం అందరితోని సమాధాన పడాలా. నీకు విరోధులు ఎవరైనా ఉన్నారనుకో, సమాధాన పడాలా, క్షమించాలా, మన శత్రువుల్ని మనం క్షమించాలా. యేసయ్య ప్రేమ శత్రువుల్ని ప్రేమించింది. యేసయ్య ఆ కలవరిలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఒక్కసారి గమనించండి. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించమన్నాడు యేసయ్య. ఆ కలవరిలో ప్రాణం విడిచే ముందు ప్రభువా, ఆ రోమా సైనికులు మేకులు కొడతప్పుడు ప్రాణం విడిచే ముందు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించమన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కూడా మన ప్రభువులాగా మనం ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేస్తాడో, నీ శత్రువులను కూడా ప్రేమించే గుణము పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము ఆత్మ ద్వారా నడిపింపలేకపోతున్నామంటే, మొట్టమొదటిగా ప్రార్థన శక్తి లేదు. ప్రార్థన అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట్లే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో, దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది నీలోని. అంటే దేవుని ప్రేమ, నీకు ఎవరు శత్రువులు ఉండరు. మనము శత్రువులు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమ నీలోని పరిపూర్ణత ఉండదు. అందుకనే మన శత్రువు ఆకాశ మండల దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం, కానీ శరీరముతో కాదు మనం పోరాడుచున్నది. ఆకాశ దురాత్మ సమూహం. ఒక మనిషి చెడ్డ మాట మాట్లాడుతున్నాడంటే అది జివిల్, అపవిత్ర ఆత్మ, అబద్ధము ఆడే ఆత్మ.
వ్యభిచారమైన ఆత్మ. ఈరోజు మన జీవితాల్లోని అబద్ధాలు, మోసాలు చేస్తున్నామంటే అదొక డివిల్. అది అపవిత్ర ఆత్మ ఆ మనుషుల్లో దూరి పక్కదారి పట్టిస్తుంది. అందుకనే మనం శరీరంతో మనం పోరాడడం లేదు, ఆకాశ మండల దురాత్మ సమూహముతో బంధిస్తున్నాం. దేవునికి విరోధంగా రూపింపబడుచున్న ప్రతి ఆయుధాన్ని నజరేడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నారు. దేవునికి విరోధంగా యేసు నామములో బంధిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అది బంధింపబడతాది. ఎప్పుడైతే విడుదల చేస్తావో అది విడిపింపబడతాది. యేసు నామములో ఆ అధికారము దేవుడు నీకు నాకు ఆ అధికారము ఇచ్చాడు. మార్కు సువార్తలో ఒక చూద్దాం. అక్కడ ఆకాశ మండల దురాత్మ శక్తులతో అధికారము మనకి యేసు ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఒకసారి చూద్దాం. ఆ అధికారముతో మనము మాట్లాడేటప్పుడు ఆ అధికారము జరిగిస్తాడు దేవుడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16 అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాడో ప్రతి ఒక్కరితోనే మనము సమాధాన పడతాం. శత్రువులను కూడా మనం క్షమిస్తాం. క్షమించే గుణం పరిశుద్ధాత్మ దేవుడు మనలోని పెట్టాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నింపబడతావో, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావో అందరితోని సమాధాన పడతావు. అందరితోని ఏలెత్తి చూపించావు నువ్వు తప్పు చేసావని. ఎందుకంటే యేసయ్య ప్రేమ అలాంటిది. మనల్లో ఏ మంచి చూసి మనల్ని ప్రేమించాడు యేసయ్య. మొదటిగా యేసయ్య మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమించాం యేసయ్య. మనం ప్రేమించలే, ఫస్ట్ యేసయ్యే మనల్ని ప్రేమించి ఆ పరలోకం విడిచి ఆ సింహాసనం విడిచి ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి చూద్దాం. అధికారం దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. మార్కు సువార్త ఒకసారి చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువు ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారు వలన అంటే ఎవరిని నమ్ముతారు? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో ఇవన్నీ సూచక్రియలు జరిగిస్తాడు దేవుడు. చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టుదురు. నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. అంటే చీకటి శక్తులతో పీడింపబడుచున్న ప్రజలు యేసు ప్రభు ఆయన నడిచినప్పుడు పీడింపబడుచున్న ప్రజల్ని విడిపించాడు. ఆ దెయ్యపు శక్తుల నుంచి విడిపించి ఆయన జీవం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో చీకటి శక్తుల నుంచి విడుదల కలిగజేస్తాడు. మొండిపు దెయ్యపు ఆత్మలు, మొండి ఆత్మలు అంటే మొండితి దెయ్యపు. కొన్ని దెయ్యాలు వెళ్ళవు బయటికి, కొన్ని దెయ్యాలు వెళ్ళవు. నేను చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ మొండి దెయ్యాలు వెళ్ళిపోతాయి. అందుకనే యేసు ప్రభు ఒక మాదిరి చూపించాడు. పరిపూర్ణ ప్రేమ ఆయన చూపించాడు క్రియారూపంగా. మాటలే కాదు, యేసు ప్రభు మాట్లాడాడు, క్రియలు చూపించాడు. అలాగే యేసయ్యలాగా మనము మాట్లాడాలా, క్రియలు కూడా లోకానికి చూపించాలా. అప్పుడు మన తండ్రికి మహిమ వస్తుంది. మన ద్వారా మన తండ్రిని మహిమపరుస్తాం. అలాగే మన ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ అవమానము రాకూడదు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా అవమానము ఎప్పుడు కూడా రాకూడదు. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే అది ఎంత ఎడల్పు, ఎంత లోతో, అది కొలతలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఒక్కసారి అది వివరించాలంటే మన తరం కాదు. ఎందుకంటే
ఈ భూమి సరిపోదు ఆయన ప్రేమ వివరించాలంటే. ఈ భూలోకం సరిపోదు. ఆయన ప్రేమ అంత లోతైనది. ఎంత ఎడల్పు, ఎంత లోతైనదో వర్ణించలేము యేసయ్య ప్రేమ. ఒకసారి ఎప్పుడైతే మనం జీవితంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడో మన తండ్రి ప్రేమ పరిపూర్ణంగా జరిగిస్తాడు దేవుడు. ఎవ్వరిని కూడా మనము ఏలెత్తి చూపించకూడదు. నువ్వు ఏలెత్తి చూపించావు అనుకో, నీ పాపాలు క్షమింపబడవు. ఈరోజు నేను చెప్తున్నా, మన జీవితంలో మనం సరి చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఒకరి కోసము వద్దు. ఈయన ఇలాంటి వ్యక్తి అంటే చెప్పిన వరకు చెప్పాలి దేవుని సంఘములో బిడ్డలకి. ఎందుకంటే దేవుని సంఘములో పిల్లలు తప్పిపోతున్నారు, చూసి ఊరుకుంటావా? చెప్పాలా, గద్దించాలా, సరిచేయాలా. దేవుని సంఘములో ఉన్నవారికే చెప్పాలా, బయట వాళ్ళు కాదు చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లోని యజమానుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇంట్లో పిల్లలు పాడైపోతుంటే తండ్రి చూసుకుని ఊరుకుంటాడా? 2 ఏట్లు వేసి పిల్లలకి సరిచేసి బుద్ధి చెప్పి మంచి మార్గములో నడిపిస్తాడు. అలాగే దేవుని సంఘం ఇచ్చాడంటే దైవజనులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఇది నీది నాది కాదు, ఇది దేవుని సంఘము. చిన్న మందను భయపడద్దన్నాడు దేవుడు. నువ్వు చిన్న మందతో ఉన్నావా? ఆయన నామమున ఎక్కడైతే 2, 3 ఉంటారో అక్కడ యేసయ్య ఉంటాడని సెలవిచ్చాడు. ఆయన నామమున ఎక్కడైతే 2, 3 ఉంటాడో అక్కడ యేసయ్య ఉంటాడని సెలవిచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబము ఆనందంగా ఉందనుకో, సంఘమంతా ఆనందంగా ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఒకసారి కొంతమంది నేను చెప్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ యేసుప్రభు మనకి ఇచ్చాడు. అయ్యా నేను దేవుని సేవ చేయాలా కాదు. మస్ట్ థింగ్, నీ కుటుంబంలో ఏది లేకుండా, ఏ లోటు లేకుండా చూసుకోవాలి మనం. అదే రెస్పాన్సిబిలిటీ. యేసుప్రభు 12 సంవత్సరాలు, ఆయన 12 సంవత్సరం వయసు ఎందును, జ్ఞానం ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈరోజు ఆ 12 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాల మధ్యలోని తల్లిదండ్రులు సేవ చేశాడు. ఎక్కడ కూడా తల్లికి కానీ తండ్రి కానీ ఇంట్లోని సేవ చేసి కష్టపడి వాళ్ళని పోషించాడు. ఆఖరికి ఆ సిలువలోని పరిచర్యకి వెళ్ళే ముందు సమస్తం విడిచిపెట్టి మరి యేసుప్రభు ఆ కలువరిలో కూడా యేసుప్రభు, అమ్మా ఇదిగో నేను వెళ్తున్నాను, అదిగో సహోదరుడు నీ కుమారుడు అని రెస్పాన్సిబిలిటీకే యేసుప్రభు అప్పచెప్పాడు. ఈరోజు నేను చెప్తున్నా, పరిచర్య చేసిన ప్రతి దైవ సేవకులకి హెచ్చరిక చేస్తున్నా, ప్రతి బిడ్డకి నేను హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు మన జీవితాల్లో ఫస్ట్ థింగ్ మన ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ మన ఇల్లు కడితే నువ్వు దేవుని సంఘాన్ని కట్టినట్టే. మన ఇల్లుని వదిలేసి పిల్లలు, భార్య ఎలాగ వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు సరిగ్గా పరిపాలించలేనప్పుడు సంఘాన్ని నువ్వు ఎలాగ పరిపాలిస్తావు? ఈరోజు నేను చెప్తున్నా, ఎంత మూర్ఖులైనా, ఎలాంటి వ్యక్తులైనా యేసయ్య ప్రేమ దగ్గర అందరూ లొంగాల్సిందే. నువ్వు యేసయ్య ప్రేమను చూపించు, వాళ్ళు నీ బిడ్డలుగా మారిపోతారు. హల్లెలూయా. నువ్వు ఇల్లుని, నువ్వు పిల్లల్ని, భార్యని రెస్పాన్సిబిలిటీ ఏది లోటు లేకుండా చూసుకొని అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పరిచర్య చేయి. అది దేవుని పరిచర్య. ఇల్లుని నువ్వు సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసి నేను దేవుని సేవ చేస్తానంటే అది పరిచర్య కాదు. ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ ఇల్లు ఏది లోటు లేకుండా వాళ్ళని బాగా చూసుకున్నప్పుడు అప్పుడు నువ్వు చేసిన పని నూరంతలుగా ఫలిస్తుంది. ఈరోజు ఎంతోమంది ఆవేశంలోని నేను ఇది చేస్తాను అది చేస్తానే కాదు. దేవుని ప్రేమ నువ్వు మొట్టమొదటిగా నీ ఇంట్లోని
చూపించాలా. నీ ఇల్లే ఒక సంఘము. ఈ ఇల్లునే ప్రేమను చూపించలేకపోతే ఎలాగవుతుంది? ఒకసారి నేను చెప్తున్నా, ఈ ఇల్లు మరి దేవుడి ఇల్లు అంటే దేవుని సంఘము. నువ్వు ఇల్లునే నువ్వు కట్టలేనప్పుడు దేవుని సంఘాన్ని ఏంటి కట్టగలుగుతావు? ఈరోజు నేను చెప్తున్నా, మొట్టమొదటిగా మన పరిచర్య, మన పిల్లల్ని, నా భార్యని ఏమి లోటు లేకుండా చక్కగా చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు చేసిన పరిచర్య నూరంతలుగా ఫలిస్తుంది. అది పరిపూర్ణత, ప్రేమ. అప్పుడే దేవుడు నీ పట్ల దేవుడి ప్రణాళిక నెరవేరుస్తాడు. అన్ని పక్కన పెట్టి అంటే యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, సమస్తం విడిచి మనం మొట్టమొదటిగా యేసయ్యని వెంబడించిన బిడ్డలు ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ ఉంటారు. రెస్పాన్సిబిలిటీ. యేసుప్రభువు సేవ చేసినప్పుడు యేసుప్రభువు అందరినీ విడిచిపెట్టలే. ఆఖరికి ఆ కలువరిలో తల్లి మరియమ్మ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ, అమ్మా నేను వెళ్తున్నాను, ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు. రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ కూడా 7 మాటలు పలికాడు యేసుప్రభు. ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పరిచర్య చేయలేదు యేసుప్రభు. మరి యేసయ్యలాగా మనం జీవించినప్పుడు, యేసయ్య పరిశుద్ధాత్మ, యేసుప్రభు ఆత్మపూర్ణుడుగా ఆత్మ బలముతో నడిచాడు. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ, తండ్రి ప్రేమ నీలో ఉండాలి క్రియల మూలంగా. ఈరోజు నేను చెప్తున్నాను, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, మంచిదే, కానీ నువ్వు క్రియలు లేకపోతే విశ్వాసము మృతమే. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నాం, నీ పొరుగువాన్ని దూషిస్తున్నప్పుడు, నీ పొరుగువాన్ని నువ్వు ఏలన చేసినప్పుడు, నీ పొరుగువాన్ని దూషించినప్పుడు నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావని నీకు అర్థం అవట్లే. నీ పొరుగువారు యేసుప్రభు, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు యేసయ్య. నువ్వు ప్రేమించలేదనుకో పరిశుద్ధాత్మ దేవుడు నీలోని లేడని లెక్క. ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తాము. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ పరిపూర్ణంగా మన పట్ల నెరవేరుస్తాడు. అందుకనే మనము మాట్లాడే ప్రతి మాట కూడా క్రియరూపంగా ఉండాలా. క్రియలు లేని మాటలు మృతమే. క్రియలు లేని ఎన్ని చెప్పిన మాటలు క్రియలు లేకపోతే సున్నా. యేసయ్య చెప్పాడు, క్రియరూపంగా చేసాడు యేసయ్య. మన జీవితంలో ఆ క్రియలే లోకము చూస్తుంది, మన మాటలే లోకము చూస్తుంది, మన చూపే లోకము చూస్తుంది, మన నడకే లోకము చూస్తుంది. మన ప్రతి కోణాల్లో యేసయ్య గుణ లక్షణాలన్నీ నీలోనే కనిపించాలి. అదే ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. అదే లేకపోతే ఈరోజు మన జీవితాల్లోని ఆ యేసయ్య ప్రేమే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను నింపబడతావో, ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏది ఏమైనా ఆయన ప్రేమను చూపిస్తే, ఆయన ప్రేమను చూపించాలా. ఈరోజు నేను చెప్తున్నా, నీ కొడుకు నీ మాట ఆలకించట్లేదా? నీ భార్య నీ మాట ఆలకించట్లేదా? నీకు శత్రువులు, నీ ఇంట్లోనే శత్రువులు ఉన్నా యేసయ్య ప్రేమను ప్రేమించు. ఆ ప్రేమను చూపిస్తే ఆటోమేటిక్గా నీ మాటలోకి వస్తారు. ఆ ప్రేమ క్రియ రూపంగా చూపించాలి మనం. క్రియలు. నీ భర్త నీ మాట ఆలకించట్లేదా? యేసయ్య ప్రేమను చూపించు. నీ భర్త ఒకరోజు మారిపోతాడు. ఈరోజు యేసయ్య ప్రేమ సమాధానం లేకుండా, సంఘములో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అల్లజడి చేస్తుంది దుష్టుడైన సాతాను. ఈరోజు నేను చెప్తున్నాను, సమాధానం పడు. నువ్వు ఇచ్చిన కానుక దేవుడు అంగీకరించాలంటే నీ శత్రువుల్ని మొట్టమొదటిగా నీ ఆ కానుక పక్కన పెట్టి నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి
క్షమించు అని నువ్వు అడిగి, క్షమించు, నన్ను క్షమించు, నేను ఏదైనా తప్పు మాట్లాడితే అని నీ శత్రువును క్షమించి నువ్వు వచ్చి ఇచ్చిన ఈ కానుకని దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు నీ హృదయం సరిగ్గా లేకుండా, నీ ఆలోచన సరిగ్గా లేకుండా, నీ మనసు సరిగ్గా లేకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎలాగొస్తాడు? మన దేహమే దేవుని ఆలయం. ఇది ఈ దేహములో దేవుడు నివసించే ప్లేస్ నేను పాడు చేస్తే దేవుడు పరిశుద్ధాత్ముడు నివసించగలడా? ఈరోజు నేను చెప్తున్నా, మనం దేవునికి యథార్థంగా కనిపించాలి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడే నీ పనులు కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి యథార్థత లేకపోతే, ఈరోజు దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని నువ్వు అంటున్నావు, కానీ నీ స్నేహితుడిని నువ్వు దూషిస్తున్నావు, నీ పొరుగు వాడిని దూషిస్తున్నావు, ఇంకా చీకట్లోనే ఉన్నావని నీకు అర్థం అవట్లే. చీకట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు మైండ్ పనిచేయట్లే. ఈరోజు నేను చెప్తున్నా, మన నోటి నుంచి దీవించే మాట రావాలి తప్ప శపించే మాట యేసయ్య నోటి నుంచి ఎప్పుడు రాలే. గద్దించాడు యేసుప్రభు, సరిచేసాడు యేసుప్రభు. శపించే మాట ఎప్పుడు కూడా మన నోటి నుంచి రాకూడదు. ఎప్పుడైతే పిల్లల్ని ప్రభువా దీవించి ఆశీర్వదించయా, నా పిల్లల్ని, నా సంఘాన్ని దీవించు ప్రభువా, నువ్వు ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో నువ్వు ఆశీర్వాదం మనకి వారసులు. మనం ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో వాళ్ళు దీవింపబడతారు. నువ్వు దేవుని సంఘాన్ని ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో దేవుని సంఘములు అనేకులు దీవింపబడతారు. అప్పుడైతే ఫలాలు వస్తాయి. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడు వచ్చిన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు బ్లెస్డ్ ఐఎమ్ బ్లెస్డ్, నేను దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి వారసులం మనం. ఎప్పుడైతే దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తాడు. యేసయ్యను నీ శత్రువు నీ ఇంట్లోనే నీకు విరోధంగా ఉన్నారనుకో, యేసయ్య ప్రేమను ప్రేమించుడు. నీ భర్తే తాగుబోతుడు అనుకో, నువ్వు దేవుని ప్రేమను చూపించు. నువ్వేనద్దు, దేవుడికి అప్పచెప్పు. దేవుడే నీ భర్తను మార్చగలడు. దేవుడే నిన్ను విడిపించగల సర్వశక్తి గల దేవుడు. నీ భార్య మారలేదనుకో, ప్రార్థన చెయ్యి, ప్రేయర్ చెయ్యి, యేసయ్య ప్రేమను చూపించు. అప్పుడు దేవుడే నీ భార్యని మార్చేస్తాడు, నీ పిల్లల్ని మార్చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడికి అప్పచెప్పు. ప్రయాసపడి భారమోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తుంటే నీ పాపము నీ శాపమును నువ్వే మోస్తున్నావు. ఈరోజు యేసయ్య ప్రేమ నీలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుడు వాక్యము సెలవిస్తుంది ఇక్కడ, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని నిజముగా ఆయన వాక్యం ఎవడైతే గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. ఈరోజు నిజముగా నీ ప్రేమ నీలోని ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నిజంగా నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు శత్రువులు నువ్వు ప్రేమించావనుకో, క్షమించావనుకో, అప్పుడు మన పాపాలు క్షమింపబడతాయి. అందుకే పరలోకములో ప్రార్థన యేసుప్రభు మనకి నేర్పించాడు. ఒకసారి చూద్దామా పరలోక ప్రార్థన. ఒకసారి అక్కడ యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణంగా అవ్వాలంటే ఇది చేసి చూపించు. నువ్వు క్రియల రూపంగా ఉండాలా, మాటలు కాదు. అందరూ మాట్లాడతారు, స్టేజ్ మీద అందరూ మాట్లాడతారు, అందరూ చేస్తారు. అందరూ చేసిన మాటలు కాదు, క్రియా రూపంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి చూద్దాం. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, అక్కడ యేసుప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడు. మీరు యేసయ్యలాగా మనం జీవించామనుకో
యేసయ్య ప్రేమ మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు అక్కడ కార్యాలు జరిగిస్తాడు. ఒకసారి చూద్దాం. నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందము నీలోని ఉందా లేదా? ఒకసారి చేతులు ఎత్తండి. మెసేజ్ రూపంలో నెమ్మది, నాకు హ్యాపీగా ఉన్నాను, నెమ్మది, శాంతి, సమాధానం ఉన్నాను, కామెంట్లో పెట్టండి. నాకు హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, కామెంట్ రూపంలో మీరు మెసేజ్ పెట్టండి. అప్పుడు నిజంగా నేను నమ్ముతున్నా మీలో నెమ్మది, శాంతి, సమాధానము, ఆనందం లేదనుకో, అంటే నువ్వు ఎవరిని నువ్వు కక్షతో ఉన్నామేమో. ఒకసారి నువ్వు క్షమించు. ఎవరిని నీ శత్రువును క్షమించట్లేదు, క్షమించు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీ పాపాలు క్షమింపబడతాయి, నీ హృదయం కూడా హ్యాపీగా ఉంటావు. ఈరోజు నేను చెప్తున్నావు, ఈరోజు యేసు ప్రభువు మనకి ప్రార్థన నేర్పించాడు. మీరు మీ తండ్రి అడగక మునిపే మీకు అక్కర్లో ఉన్నాయో ఆయనకు తెలియదు, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు గమనించాలి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. మనుషులు అపరాధమును మీరు క్షమించిన ఎడల, మీరు గమనించాలి ఇక్కడ వాక్యం, మనుషులు అపరాధమును మీరు క్షమించిన ఎడల మీ పరలోకం తండ్రి మీ అపరాధమును క్షమించు. మీరు మనుషుల అపరాధములు అంటే నువ్వు క్షమించలేదనుకో, నీ పాపాలు కూడా క్షమింపబడవు. నువ్వు అందరినీ క్షమించాలి, నీ శత్రువును కూడా క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీ పాపాలు క్షమింపబడతాయి. అదిగో మీ పరలోకము మనుషులు అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. నువ్వు క్షమించలేదనుకో, మనుషుల అపరాధం నువ్వు క్షమించలేదనుకో, నీ పాపాలు కూడా క్షమింపబడవు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది హ్యాపీగా ఉన్నానంటే, నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే నేను అందరినీ క్షమిస్తున్నాను, నా శత్రువును కూడా క్షమిస్తున్నాను. ఎప్పుడైతే నేను క్షమించానో పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమ పరిపూర్ణంగా నా జీవితంలోని నివాసం చేస్తుంది. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ నీలోకి ఉండాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటామో నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావు, దేవుని వాక్యాన్ని గైకున్నావు. నీ పొరుగువాడిని దూషిస్తున్నావు అనుకో, ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావే. నువ్వు పేరుకి క్రైస్తవుడుగా నువ్వు పేరు పెట్టుకున్నావు, కానీ నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణత నీలోని లేదు. పేరుకే ఉన్నావు, క్రైస్తవుడు పేరు పెట్టుకున్నావు, అందరికీ నువ్వు క్రైస్తవుడని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ క్రీస్తు నీలోని లేడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. దేవుని ప్రేమ పరిపూర్ణంగా జరిగిస్తాడు. నేను రిక్వెస్ట్, 2 చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని సన్నిధానములు ఏదైనా పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన సన్నిధానములు ఒప్పుకొని విడిచిపెట్టు. క్షమించు నీ శత్రువుని, నీ పొరుగువాన్ని క్షమించు, నీ శత్రువుని క్షమించు, అందరినీ క్షమించు. అందరితో మ్యాక్సిమం అందరితోని సమాధానపడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోని 100% నీలోని పనిచేస్తున్నాడు లెక్క. నువ్వు క్షమించలేదనుకో మన పాపాలు క్షమింపబడవు, భారముతో ఉంటావు, దెయ్యపు శక్తులు ఉంటాయి. నువ్వు క్షమించలేదనుకో, నీ పొరుగువాన్ని నువ్వు క్షమించలేదనుకో, నీలోని చీకటి
నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావని లెక్క. పరిశుద్ధాత్ముడు నీలోని పనిచేయట్లేదు. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే అందరితోని సమాధానం పడతావు. దేవుని ప్రేమ పరిపూర్ణంగా నీలోని జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యముతో మాతో మాట్లాడిన విధాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, దేవుని సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. అలాగే ప్రభువా యేసయ్య, ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో తండ్రి నూరంతలుగా ఫలించి నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించి రక్షణ మార్గంలో నడిపించాయా నీ బిడ్డలని తండ్రి. రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేద్దండి ప్రభువా. బాప్తీసం తీసుకులేని వాళ్ళకి బాప్తీసం తీసుకుని కృపను అనుగ్రహించి నీ రాజ్యం కొరకు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచేయాలి ప్రభువా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించి నీ ఆత్మతో నింపి అభిషేకించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేయ నీ బిడ్డలను నీ కృపతో నింపి రక్షించి కాపాడే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని కృప, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.